దేశం అంతా కూడా యజ్ఞం, ఆ రోజు హోమం చేశారు, యజ్ఞం చేశారు. రాజధాని చరిత్ర తరతరాల పాటు అజరామరంగా వెలగాలి, ప్రపంచ చరిత్రలో రాజధాని నిలిచిపోవాలి, అత్యద్భుతంగా డెవలప్మెంట్ కావాలి అని అక్కడ ఒక యజ్ఞం కూడా చేయించారు. దేశంలో ఉన్న అనేక మంది స్వామీజీలను, పీఠాధిపతులను పిలిపించి వారి సమక్షంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్న చోట ఆ షెడ్ కింద ఒక యజ్ఞాన్ని చేయటం అనేది జరిగింది. యాగశాలను ప్రత్యేకంగా దానికోసం ఆనాడు నిర్మించారు. ఆ యజ్ఞంలో ఇప్పుడు మనకు ఎదురుగా ఆ యజ్ఞానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆ యాగశాలలో పర్టికులర్ గా దాన్ని యజ్ఞం, ఆ రోజు హోమం వాటికలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నరేంద్ర మోడీ చేత ఆ యజ్ఞం అనేది చేయించడం అనేది జరిగింది. చంద్రబాబు నాయుడు, అటు నరేంద్ర మోడీ, ఇటు చంద్రబాబు నాయుడు కూడా ఇద్దరు కూర్చుని ఆ రోజు యజ్ఞం చేయడం అనేది జరిగింది. అమరావతి ఎప్పటికీ బాగుండాలి, అమరావతి అద్భుతంగా డెవలప్ కావాలి అంటూ ఆ యజ్ఞాన్ని ఆ రోజు చేయించారు. సో ఇప్పుడు ఆ యజ్ఞం ఎక్కడైతే జరిగిందో సరిగ్గా అక్కడికే చంద్రబాబు నాయుడు వెళ్ళటం అనేది జరిగింది. అక్కడ అమరావతి రైతులు, ఆయనకి మహిళలు పర్టికులర్ గా ఆయనకి స్వాగతం పలికారు, హారతులు పలికారు. సో అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడుకి హారతిస్తున్న దృశ్యాలు, ఎక్కడైతే యజ్ఞం చేశారో అదే ప్రదేశంలో చంద్రబాబు నాయుడుకి హారతిస్తున్న దృశ్యాలు, పూజలు చేస్తున్న దృశ్యాలన్నీ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ రోజు భూములు ఇచ్చిన ఆ మహిళలు, రైతులు కావచ్చు, అప్పుడు పనిచేసిన అధికారులు కావచ్చు, ఆ రోజు నరేంద్ర మోడీతో పాటు నరేంద్ర మోడీ హాజరైన యజ్ఞానికి హాజరైన ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రస్తుతం అక్కడికి తరలివచ్చారు. వాళ్ళందరికీ కూడా దాన్ని చూపించే ప్రయత్నం ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారు. అటు మట్టి నమూనాలు కావచ్చు, ఇటు ఆ రోజు శంకుస్థాపనకు వేసిన శిలాఫలకాలు కావచ్చు, ఇప్పుడు యజ్ఞం చేసిన ఆ ప్రదేశం కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే ప్రాంగణంలో ఉంటాయి. అప్పుడు మూడు షెడ్లను విడివిడిగా నిర్మాణం జరపడం అనేది జరిగింది. శంకుస్థాపన రాయి పక్కనే ఈ గ్రీన్ కలర్ లో ఉన్న షెడ్ ఉంటుంది. మీకు ఎదురుగా కూడా దృశ్యాలు కనిపిస్తున్న వేప చెట్టు కింద శంకుస్థాపన రాళ్లు 2 కనిపిస్తూ ఉంటాయి. దాని పక్కన ఈ రౌండ్ షేప్ లో ఉన్న షెడ్ కనిపిస్తూ ఉంటుంది. ఆ పక్కనే మట్టి నమూనాలు ఉంచిన ఇంకో షెడ్ కనిపిస్తూ ఉంటుంది. అన్నిటిని ఒకే ప్రాంగణంలో పెట్టి పర్యాటకుల కోసం, రాజధానిని చూడటానికి తరలి వచ్చే ప్రజలందరి కోసం అప్పట్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత అక్కడ మనుషులు అలికిడి అనేది కనిపిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. గత 5 ఏళ్లలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఉద్దండరాయనిపాలెంలో శంకుస్థాపన జరిగిన ప్రదేశంలో ఒక మనిషి అలికిడి కూడా లేదు. కేవలం తాగుబోతులు మాత్రమే తమ అడ్డాగా మార్చుకుని వెళ్ళిన పరిస్థితి ఉంది తప్ప ఇక్కడ ఏం లేదు. ఇక రెండోది, అటు పక్క శంకుస్థాపన రాయి, ఇటు పక్క మట్టి నమూనాలు, ఆ పక్క యజ్ఞశాల, వీటన్నిటితో పాటు అమరావతి నమూనాని ప్రజలందరికీ చూపించడం కోసం ఒక ప్రత్యేక భవనాన్ని నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఆ భవనంలోకి చంద్రబాబు నాయుడు వెళ్తున్న దృశ్యాలు చూడొచ్చు. అక్కడ రైతులందరినీ కూడా తీసుకుని, అధికారులందరినీ తీసుకుని ఆ అమరావతి నమూనా భవిష్యత్తులో పూర్తిగా అమరావతి నిర్మాణం అయిపోయిన తర్వాత అమరావతి ఏ విధంగా ఉండబోతోంది అనేది ఒక నమూనాని ప్రజలందరికీ తెలుసుకోవడం కోసం, ప్రజలందరికీ తెలియడం కోసం, ప్రజలందరికీ చూపించడం కోసం ఒక నమూనాని అక్కడ ఏర్పాటు చేశారు. అది కూడా ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్స్ ఇచ్చిన డిజైన్స్ ఆధారంగా ఆ నమూనా మొత్తాన్ని, అంటే కొత్త సెక్రటేరియట్ ఏ విధంగా ఉంటుంది, కొత్త అసెంబ్లీ ఏ విధంగా ఉంటుంది, కొత్త ప్రభుత్వ భవనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, కొత్త హైకోర్టు ఏ విధంగా ఉండబోతుంది, ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇతర ప్రభుత్వ భవనాలు, ఆ భవనాల మధ్యలో ఉన్న రోడ్లు, వీటన్నీ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూపించేందుకు ఒక ప్రత్యేకమైన భవనాన్ని కట్టి ఆ భవనంలో ఈ నమూనా మొత్తాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అప్పట్లో వచ్చిన పర్యాటకులు ప్రతి ఒక్కళ్ళు కూడా అటు యజ్ఞశాలకు వెళ్ళేవాళ్ళు, ఇటు మట్టి నీరు ఉన్న ప్రాంతాన్ని సందర్శించేవాళ్ళు, ఆ పక్క శంకుస్థాపన చూసేవాళ్ళు, ఈ పక్క ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏదైతే ఈ నమూనా ఉందో నమూనా మొత్తాన్ని చూసి ఓకే భవిష్యత్తులో రాజధాని ఈ విధంగా ఉండబోతోందా అన్నది ఒక ఐడియా తెలుసుకుని ఆ తర్వాత ఇక్కడ నుంచి మొదలుపెట్టి రాజధాని నిర్మాణాలు ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో వాటి అన్ని చోట్లకి వెళ్ళి అప్పట్లో పర్యటించేవాళ్ళు. ఎందుకంటే ప్రభుత్వం అందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ చూపించేది, మీ రాజధానిని ఒకసారి చూసుకోండి, మీ రాజధాని ఎలా ఉంటుందో, మీ డబ్బులతో కట్టబోయే రాజధాని, మీకోసం కట్టబోయే రాజధాని ఏ విధంగా ఉంటుందో చూసుకోండి అంటూ ఆనాడు ఆ చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైన బస్సులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చే జనాలందరికీ రాజధానిని చూపించేవాళ్ళు. అందులో భాగంగా శంకుస్థాపన జరిగిన ఈ ఉద్దండరాయనిపాలెం ఫస్ట్ విజిట్ కింద ఉండేది. సో ఇక్కడికి వచ్చి అందరూ కూడా చూసి వెళ్ళేవాళ్ళు. ప్రస్తుతం నమూనా ఏర్పాటు చేసిన భవనం మనకు ఎదురుగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు వచ్చిన బస్సుకు ముందు మీకు ఒక పెద్ద భారీ భవనం కనపడుతుంది. సో ఆ భవనంలోనే ఈ నమూనా ఏర్పాటు చేశారు. నమూనా అంటే మొత్తం నమూనా ఒక చోట పెట్టారు. దాని తర్వాత ఏ టవర్ ఆ టవర్, అసెంబ్లీ ఎక్కడ ఉంటుంది, లేకపోతే అసెంబ్లీ డిజైన్ ఏ విధంగా ఉంటుంది, లేకపోతే కొత్త సెక్రటేరియట్ 50 అంతస్తుల కొత్త సెక్రటేరియట్ అనేది దాని నమూనా ఏ విధంగా ఉంటుంది, కట్టిన తర్వాత అది ఎలా ఉంటుంది అనేది మొత్తం ఆకారాలు ఆ భవనంలో పెట్టి అందరికీ అర్థమయ్యేటట్టు దాన్ని వివరించడం అనేది జరిగింది. అట్లాగే అక్కడ నారాయణ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడుకి, అది కూడా బోర్డు మీరు చూడొచ్చు. ఎందుకంటే ఆ బోర్డులో ప్రత్యేకంగా దాని గురించి అమరావతి చారిత్రాత్మకత, అమరావతి చరిత్ర, అమరావతిని గతంలో ఎవరెవరు పాలించారు, అమరావతిని పాలించిన శాతకర్ణుల కాలం నుంచి మొదలుపెట్టి పల్లవుల వరకు
ఎవరెవరైతే అమరావతిని పరిపాలించారు అనేది మొత్తం దానికి సంబంధించిన అమరావతి చరిత్రకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక బోర్డులో మెన్షన్ చేసి ఆ నమూనాలు ఉన్న చోట అక్కడ పెట్టడం జరిగింది. వాటన్నింటినీ కూడా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అధికారులంతా కూడా లోపల పరిశీలిస్తూ ఉన్న దృశ్యాలన్నీ కూడా మనం కనిపిస్తున్నాం. కొంతమంది రైతులంతా కూడా ఆ చుట్టుపక్కల ఆ నమూనాలు ఉంచిన భవనం బయట ఉన్న దృశ్యం కూడా మనం ఒకసారి ఎదురుగా గమనిస్తూ ఉన్నాం. సో చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల తర్వాత ఎప్పుడైతే తాను ఓడిపోయారు అప్పట్లో 2019లో ఓడిపోయిన తర్వాత ఆయన రాజధాని గ్రామాల్లో పర్యటనకి వెళ్ళిన సందర్భంలో కూడా ప్రభుత్వం అనుమతించలేదు. అటు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా విజిట్ చేయలేదు. అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా రాజధాని ప్రాంతంలోకి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అట్లాగే పర్యాటకులు ఎవరు కూడా ఇక్కడికి వచ్చి చూడటానికి కూడా అనుమతించలేదు. సో ఎక్కడైతే నమూనాను ఏర్పాటు చేశారో ప్రస్తుతం అక్కడే చంద్రబాబు నాయుడు వాటన్నింటినీ కూడా ప్రజలకు చూపిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం.